సో నిన్న ఈ కొలువుల పండుగ అంటే గ్రూప్ 2 నియామక పత్రాలు ఇచ్చారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఈ సందర్భంగా అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. సినిమాలోనే చూస్తాం మనం, ఏదో సినిమాలో ఉంటుంది రవితేజ సినిమాలో దరువు అనుకుంటా. సో ఆ స్టైల్లో నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం జరిగింది. నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గింది. మిగతా ఏ విషయాల్లో అయినా సరే మనం రేవంత్ రెడ్డి గారిని విభేదించామేమో తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేము. ప్రశంసించకుండా ఉన్నామంటే మనం మనుషులం కాదని అర్థం అన్నమాట. ఆయన నిన్న ఉద్యోగం వచ్చిన వెంటనే తల్లిదండ్రులను మర్చిపోవద్దు, దాని గురించి ఒక ప్రత్యేక బిల్లు, ఒక చట్టం తేబోతున్నాం. ఎవడైతే ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెడతాడో వాడి జీతంలోంచి 10-20% కట్ చేసి డైరెక్ట్గా పేరెంట్స్ అకౌంట్లో వేస్తా అని చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ సార్ మీరు. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు మంచిగా సెటిల్ అయ్యి జీతాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రుల పోషణ వాళ్ళకి భారం అయిపోయి బలిసి కొట్టుకుంటున్నారు నా కొడుకులు ఒక్కొక్కళ్ళు. చాలామందిని చూసా నేను, పెళ్లి చేసుకొని భార్య మాటినో లేకపోతే డబ్బుల గురించో ఇంకేదో కారణాలతో కని పెంచి ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన తల్లిదండ్రులను వదిలేసి వీడి బతుకుతున్న వాళ్ళు కోకొల్లల మంది. మనం ఓల్డేజ్ హోములకి వాటికి పోదాం సార్. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభాగ్యులుగా ఉన్నారు ఈరోజు తెలుసా. ఓల్డేజ్ హోముల్లో లక్షల మంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్న పిల్లలు ఉన్నారు, ఇండియాలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇలా పెడుతున్న పిల్లలు ఉన్నారు. మీదో బతుక చెప్పండి. మీది మంచి ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్ హోముల్లో, వేరే ఇళ్లలో పెట్టి బతుకుతున్న మీదో బతుక మీది. మీకన్నా వీధి కుక్కలు నయం కదా. తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోకుండా వాళ్ళ పోషణ, వాళ్ళ భారం అనుకుంటారో వాళ్ళు నిజంగా వీధి కుక్కల కన్నా హీనం. కుక్కలు దయచేసి మా భాష మీకు అర్థం కాదు, ఫీల్ అవ్వకండి. వాళ్ళని మిమ్మల్ని పోలుస్తున్నా, ఎందుకంటే అంతకన్నా వాళ్ళని పోలుస్తానికి ఇంకేం లేదు. కుక్కలు కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని వాళ్ళతో పోలిస్తే, అర్థం చేసుకోండి. నిజంగా చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులని భారంగా భావించి దూరం పెడతారో వాళ్ళ జీతాల్లో 20% కాదు, నన్ను అడిగితే 50% కట్ చేసినా తప్పులేదు. సో దాంతోపాటుగా మిగతా వ్యాఖ్యలు కూడా చేశారు. గత పాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారు. టీజీపీఎస్సీ ద్వారా మట్ల మాణిక్యాలను వెలికితీస్తున్నాం. తల్లిదండ్రుల బాగోగులు చూడకుంటే వేతనంలో కోత, 10-15% వారి ఖాతాల్లో వేస్తాం. గ్రూప్ 2 అధికారుల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారండి. దాన్ని సీరియస్గా అమలు చేయండి సార్. ఎవరైతే పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులను దూరం పెడుతున్నారో వాళ్ళ తాట తీయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో పుట్టినరోజు ఎంత ముఖ్యమో ఉద్యోగ నియామక రోజు కూడా అంతే. నియామక పత్రం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల బాధ్యత, భవిష్యత్తు అప్పగిస్తున్నట్లు. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న గ్రూప్ 2 ఉద్యోగులు రానున్న 35 ఏళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. దీపావళికి 48 గంటల ముందే ఉద్యోగాలు పొందిన వారి తల్లిదండ్రుల కుటుంబాల కళ్ళల్లో వెలుగులు నింపేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక 10 ఏళ్ల పరిపాలన చేసిన వారికి వారు కేసులు వేస్తూ నియామకాలు అడ్డుపడుతున్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఎకరానికి 1 కోటి పండించే విద్యను తెలంగాణ రైతులకు ఆనాటి పాలకులు ఎందుకు నేర్పలేదు అంటే డైరెక్ట్గా కేసీఆర్ని అన్నారనమాట. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తూ ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తానని చెప్పారు అప్పట్లో. అప్పటి ప్రభుత్వంలో సీఎం, ఐటీ, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఎవరున్నారు? ఇప్పుడు ఆర్థిక, స్పీకర్, కార్మిక శాఖ మంత్రిగా ఎవరున్నారు? గ్రామీణ ప్రాంతాలు, దళితవాడల్లో పెరిగిన వారు అధికారంలో ఉన్నారు. సీతక్క, కొండా సురేఖ ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నారు. కానీ అప్పట్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్న పెద్ద ఆయనకు ప్రణాళికా విభాగం వైస్ చైర్మన్గా, ఎంపీగా ఓడిన మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2017 గ్రూప్ 2 తర్వాత 2023 వరకు మరో నోటిఫికేషన్ రావడానికి కారణం ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే
2025లో ప్రకటన ఇచ్చిన 20 రోజుల క్రితం 542 నియామక పత్రాలు ఇచ్చాం. గత పాలకులు పరీక్షలు నిర్వహించలేదు. ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల్లా అమ్ముతున్నా పట్టించుకోలేదు. గురుకులాలు, వసతి గృహాల్లో కలుషితాహారం తింటే పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. దీంతోపాటు తొందరలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా పెడతారట. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రుల బాగోగులు చూడకుంటే ప్రతి నెల 10 నుంచి 15% వేతనం కోతబెట్టి వారి ఖాతాల్లో వేస్తాం. దీనికి సంబంధించి త్వరలో చట్టం తెస్తాం. దీని ముసాయిదాను కొత్తగా సచివాలయంలో చేరుతున్న ఏఎస్ఓలతో రాయిస్తాం. ఇందుకోసం వారితో కమిటీ వేయాలని సిఎస్ను ఆదేశిస్తున్నా. ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళే ఆడబిడ్డలు అత్తామామలను చూసుకోవాలి. అత్తారింటికి వెళ్ళినా అమ్మానాన్నల బాగోగులు పట్టించుకోవాలి. ఇక అబ్బాయిలకు కట్నాలు, కార్లు వస్తాయి. అత్తమామలు తీపి అవుతారు, అమ్మానాన్నలు చేదవుతారు. అందరూ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి. మీరు అధికారులు అయితే వారంతా రక్తం, శ్రమతో మిమ్మల్ని భుజాలపై మోశారు. మీ తల్లిదండ్రులు మరవద్దు. సహాయం కోసం మీ ఎదురుగా పేదలు నిలబడితే ఆ స్థానంలో మీ తల్లిదండ్రులు ఊహించుకొని నిర్ణయం తీసుకోవాలి. సొంత ఊళ్ళను కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సీఎం గారి సందర్భంగా మాట్లాడారు. నిజంగా చాలా మంచి విషయాలండి. ఇలాంటి వ్యాఖ్యలు సీఎం గారు చేయటం 100% ఆయన అభినందించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి, సొంత వాళ్ళ గురించి, పేద ప్రజల గురించి, రాబోయే ఉద్యోగులు, రాబోయే తరం వీళ్ళే, రాబోయే అధికారులు వీళ్ళే. సో వీళ్ళు ఎలా ఉండాలి అని చాలా చక్కని రీతిలో చెప్పారు. మీరందరూ కూడా ఎవరైతే నియామక పత్రాలు తీసుకున్నారో మీరందరూ కూడా ఈ లంచాలకి లోబడి, లంచాల కోసం కక్కుర్తిపడి చీప్గా ప్రవర్తించకుండా హుందాగా ప్రవర్తిస్తూ నిజంగా 2047 సంగతి పక్కన పెట్టండి, తెలంగాణ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారటానికి మీ సహాయం మీరు చేయాలి ఖచ్చితంగా.